ఇప్పుడు గోశాల పెట్టాలని ఎందుకు అనుకున్నావు? గోశాలే పెట్టాలి ఎందుకంటే చాలామంది ఇష్టపడరు మన దగ్గర. ఏదో ఉద్యోగం చేద్దాం, వ్యాపారం చేద్దాం అనుకుంటారు కదా. గోశాల అని ఎందుకు అనుకుంటున్నావు? అందుకు అనుకున్నావు? గోశాల అంటే గోవును రక్షించాలని. రక్షిస్తాం. రక్షించడం అంటే గోశాలలో వ్యవహారం అంటే దాని పని చాలా ఉంటుంది కదా. అలా పని ఇప్పుడు చేస్తున్నావు కాబట్టి ఎక్కువ అనిపిస్తుందా, చేతనవుతుందా, ఇష్టం కలుగుతుందా? ఇష్టం కలుగుతుంది, చేతనవుతుంది. అంటే ఇప్పుడు 5-6 ఉన్నాయి కాబట్టి చేతనవుతుంది. 50 ఉంటే అవసరమైతే ఒక 10 మనుషులని పెడతాం. మేనేజ్మెంట్. అంటే గోవులు ఎలా పెంచాలి, వాటి మనస్తత్వం ఏంటి తెలిసిందా? తెలిసింది. అంటే అవి ఎటువంటి ప్రాణులు? గావ విశ్వస్య మాతర. అది శాస్త్రం చెప్పిందిలే. నువ్వు అనుభవంలో మనిషికి ఆవుకు డిఫరెన్స్ ఏంటి? ఆవు దూడ నాకిద్ది, మనిషి దూడ నాకకుండా వెళ్ళిపోతాడు. దూడనంటే పాలు రొమ్ము నాకితే వస్తేనే పాలు ఇచ్చిద్ది నాటావు. అదే జెర్సీ ఆవు అయితే అరగంటలో అయిందినా ఇంకా ఇచ్చింది పాలు. అది కాదు నాన్న, నేను అనేది ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషికి ఆవుకు మధ్య భేదం ఏమిటి మనస్తత్వంలో? మనిషి ఏమో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు, అవేమో అలా సాధు అంటే డిసిప్లైన్ ఉంటుంది, దానికి డిసిప్లైన్ ఉంటుంది. నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం కలిసినా కూడా ఆవు ఆ మనిషి ఇంకా గుర్తు పెట్టుకుంటుంది. అవునా? 10 సంవత్సరాలు అయినా సరే. అంటే ఇప్పుడు ఆవును మనము పరిస్థితి బాగాలేక అమ్మేసామనుకో, అది మళ్ళీ ఎప్పుడైనా మనం తెచ్చుకుంటే గుర్తుపడుతుంది. ఇప్పుడు ఒక ఆవును తెచ్చాము వేరే వాళ్ళ దగ్గర, అది ఎక్కడి నుంచో వచ్చింది, అది తెంచేసుకుంది. సపోజ్ తెంచేసుకుంటే ఆ ఊరు వెళ్ళిపోయింది, ఇల్లు గుర్తుపడుతుంది, మళ్ళీ యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎలా తెలుస్తుంది ఇల్లు? జ్ఞానం అది ఉంది దానికి. మనమైతే చిన్నపిల్లలు తప్పిపోయారంటే ఎవడు రాడు ఇంకా. అంటే మనిషి కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టే కదా. అది ఇప్పుడు ఆవు ఒక యజమాని పెంచాడు 5 ఏండ్లు, పరిస్థితి బాగాలేక అమ్మేశాడు అనుకో, ఆవు వేరే వాడికి అమ్ముడిపోయినా కూడా యజమానిని గుర్తుపెట్టుకొని తలుచుకుంటుందా, బాధపడుతుందా? అలా ఉంటుందా? ఫస్ట్ ఏం బాధపడుతుంది, తర్వాత అలవాటు అయిపోయింది. వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా తలుచుకొని ఎక్కడ దానికి బాధగా సరిగ్గా చూడట్లేదని తెలిస్తే మాత్రం వెళ్ళిపోయింది. సరిగ్గా చూడుకుంటే ఇక వెళ్ళిపోద్ది, ఎలాగో అలా తప్పించుకొని. తాడు దిగితే చాలు, దాని అదృష్టం. తాడు దిగితే పరిగెత్తిపోతుంది. అయితే ఇప్పుడు ఒక 4 పిల్లలు ఇప్పుడు ఏమంటారు, ఇవి ఉన్నాయి కదా బేబీ కేర్ సెంటర్లు, 2 ఏళ్ల పిల్లలు 3 ఏళ్ల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఒక 10, 20, 30 మంది ఉంటారు కదా. వాళ్ళను పెంచడం తేలిక, ఒక 30, 40 ఆవులను పెంచడం తేలిక? ఆవులను పెంచడమే తేలిక. ఎందుకు? ఎందుకంటే దానికి గుణం ఉంది, మంచి పాలు ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఆవులను పెంచడమే కరెక్ట్. అంటే ఈ పిల్లల్ని, చిన్న పిల్లల్ని పెంచడం కష్టమా? కష్టం. ఎందుకు? వాళ్ళు మాట వినరు. మాటినరు. అది అంటే ఇప్పుడు ఆవులు ఒక 40, 50 ఉంటే అవేమి దెబ్బలాడుకోవా, గొడవ పడతాయి. అది సాధు మంచి చూసుకొని దాన్ని సాధుగా రొద్దునిస్తే మంచిగా మనకు అలవాటు. చిన్నపిల్లప్పటి నుంచి తెస్తే ఇంకా అలవాటు అవుతుంది. అయితే కొన్ని ఆవులు దురుసుగా, మొండిగా ఉంటాయంటారు, నిజమేనా? నిజమే. ఎలా ఎక్కువ ఉంటాయా, ఎక్కడో అరుదుగా? దాన్ని కూడా మంచిగా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎలా? అటికాలు పెట్టి, బెల్లం పెట్టి ఇలా. అంటే మనం చిన్న పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకున్నట్టు, అంతేనా? మచ్చిక చేసుకుని ఆ పిల్లలు ఎప్పుడు మారుతారో తెలియదు, మళ్ళీ ఇవి మాత్రం మారవు. ఇది 10 రోజుల్లోనే మంచిగా అలవాటు అయితే 100% మార్పు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది ఆవులను పెంచి? 3 ఏళ్ళు అయిందా? 2 సంవత్సరాలు. అంటే కొత్త కదా అసలు మొదలు పెట్టడమే. అప్పుడు ఏమైనా ఇబ్బందులు అనిపించాయి? ఒక వైరస్ వచ్చింది ఒక ఆవుకి, ఒక దూడకి, ఒక వేరే వాళ్ళు ఇస్తే ఆవుకి అది వైరస్ వచ్చింది. డాక్టర్ కూడా కనిపెట్టలేదు, చనిపోయింది. అప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అయ్యి మళ్ళీ మంచి ఆవును తెచ్చుకున్నాం. అంటే మొదలు వాటి మనస్తత్వం అర్థం కావడానికి వైరస్ వచ్చిందనే విషయం డాక్టర్ కూడా అర్థం కాల. కంపౌండ్ అంటే టెస్ట్ చేస్తేనే తెలుస్తుందేమో. అక్కర్లేదు అన్నాడు. టెస్ట్ చేతి కూడా సూడి ఎదకొచ్చిందా లేదా అది కూడా గమనించుకోవాలి. అంటే మొదట్లో నువ్వు కొన్ని తెలియక ఇబ్బందులు పడ్డావు, తర్వాత క్రమంగా తెలిసి వచ్చింది. ఆవు పాలు ఒకటే కాదంటే ప్రోడక్ట్స్ చాలా చేయొచ్చు.
చేస్తున్నావా? ఇప్పుడు ప్లేస్ లేదు కాబట్టి చేయలేదు. అయ్యో, ఇప్పుడు ఆవు పేడతో మూత్రంతో ఏమేమో చేస్తున్నారు కదా. డూప్ 6 తయారు చేసాం. తర్వాత వాళ్ళు వచ్చినాయి, మిషన్ రిపేర్ వచ్చింది. అయ్యో, ఏంటి ఆదిలోనే హంసపాద అన్నట్టు. కానీ ఆవు గురించి మాత్రం ఏ ఆవుకైనా ఏ దానికి ఏంటి ప్రాబ్లం అనేది మాత్రం బాగా అర్థమైంది. జ్వరం వచ్చినా మళ్ళీ అంటే మీరు కూడా చూస్తుంటారు అప్పుడప్పుడు? ముగ్గురం చేస్తాం, మా అవునా? నేను మా అబ్బాయి ముగ్గురం చేయాల్సిందే. ఎక్కువ సర్వీస్ ఈయన ఫుల్ టైం. పొద్దున పూట నేను మా వారు ఎక్కువ చేస్తాము. అంటే ఈ పాలు పిండేంత వరకు పొద్దున పూట వరకు మేము చేసి వివతలకు వచ్చేస్తాం. ఇంకా క్లీనింగ్ చేయటము, గడ్డి వేయటము, తర్వాత మా పై ఎత్తున పని అంతా మేము మా బాబు చూసుకుంటాడు. అంటే ముగ్గురు కలిస్తేనే అవుతుంది అక్కడ. ఒకరితో కష్టమేనా? ఒక్కళ్ళు చేయటం చాలా కష్టం. ఉన్నవి 6 అయితే చేయగలుగుతారు ఒకళ్ళు. 6 ఆవులు చేయలేరు ఒక మనిషి? చేయలేరు, కాస్త టైం పట్టుద్ది, 2-3 గంటలు. అంటే మనకు అలవాటు కూడా బాగా అయ్యి ఉండాలి. వాటి క్యారెక్టర్ అర్థమైపోతే అర్థమైన కొద్దీ తేలిక అవుతుంది అనుకుంటా పని కదా. అదే సీనియర్ కావాలి చేస్తూ. ఆవులకి ఒంట్లో బాగున్నది లేనిది కూడా బాగా చూడంగానే చెప్పేస్తాడు. చెవు పట్టుకుంటే వేడిగా ఉండి జ్వరం వచ్చినట్టు చెవు పట్టుకుంది. అదే పంచగవ్య సోప్స్ అని కూడా తయారు చేస్తారు ఆవు పేడ కలబంద. చేసావా? చేస్తున్నా? అయ్యి వచ్చా కానీ ఇంకా మొదలు పెట్టలే. వెళ్ళొచ్చాడు 2-3 చోట్లకి. ఎక్కడ? హైదరాబాద్ ఒక చోట వెళ్ళాం, మచిలీపట్నం. కృషి గారు ఆయన తెలుసు. వాళ్ళు ఒకే ఒక మాట అంటారు, కృషి గారు. మన దగ్గర స్వచ్ఛమైన పాలు ఎలా తెలుస్తే, మన దగ్గర పిండినయే స్వచ్ఛమైన ఆవు పాలు, మన దగ్గర తయారైందే స్వచ్ఛమైన నెయ్యి. మిగతా పతంజలి కాదు, ఇది కాదు, ఏ కంపెనీ కాదు, మొత్తం డూప్లికేట్. అంటే మన చేతులతో మనం చేసుకున్నది కళ్ళారా చూసిందే కరెక్ట్. మిగతా అన్ని ఏదో గుడ్డిగా నమ్మాల్సింది అంతే.